ఏం చేస్తున్నావు తల్లి? పచ్చిమిరకాయతో ఏం చేస్తున్నావు? అరే తినేస్తున్నావా పచ్చిమిరకాయనే? ఉండండి, మీరు నువ్వు కారం ఉందో లేదో చెక్ చేస్తున్నావు. నీ తెలివి తెల్లానట్టే ఉంది, కానీ ఇంతకు ఏం చేస్తున్నావు చెప్పు. అదేనండి, పప్పుల పచ్చడి చేస్తున్నాను. పప్పుల పచ్చడి కోసం కారం ఉందో లేదో జస్ట్ చెక్ చేస్తున్నాను అంతేను. ఏమండి, ఇంట్లో చింతపండు అయిపోయిందండి, చింతపండు తీసుకురండి అంటే చింతపండు తీసుకొచ్చారండి. అబ్బాబ్బాబ్బా, అది చింతపండు కాదండి స్వామి, మేమైతే లైఫ్లో చూడలేదు. ఎడబట్టుకుని పిచ్చి తప్ప అసలు పండే కనపడడం లేదు. మీరే చూడండి ఎలా ఉందో. ఇదైతే నాన్న నాటకాలు వేస్తుంది. దాని అయితే వేడి నీళ్ళతో స్నానం చేయించేసాను చింతపండుకి. ఏమన్నా అంటే అన్నారు అంటారు, కానీ ఇలాంటివి చేస్తే అన్నకేం చేస్తారండి. అందుకే మేము వచ్చి తీసుకొచ్చుకుంటాము. సూపర్ మార్కెట్ తీసుకెళ్ళాలంటే మీరు వస్తే తడిసి మోపుడు చేస్తారు. మీరు ఇంట్లో కూర్చొని మీకు కావాల్సినట్టు మీరు చెప్తే నేను తీసుకొస్తాను అంటారు. ఇట్లా తీసుకొస్తారు. మీరు డబ్బులు పెట్టి తీసుకొచ్చిన దానికి పడేస్తే ఏం బాగుంటుందండి. మనకైతే వేస్ట్ కాకుండా దాన్ని అయితే నేను యూజ్ చేసేసుకుంటున్నాను ఎలాగో ఒకలాగా. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. పచ్చడి అయితే టేస్ట్ అదిరిపోయింది, సూపర్ టేస్టీగా ఉంది. మా ఓడైతే స్కూల్కి వెళ్తా బొంగులు అయితే కాల్ చేసేయమన్నాడు, బుర్రలు అవేనండి. వాటిని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. అవి బ్యాట్లు బుర్రలు అవన్నీ నేను కాల్ చేసి రెడీగా పెట్టేస్తున్నాను. అంతలోకి వ్యాన్ వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.